తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సర్పంచులు ఆందోళన చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో అధికారులు ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని గ్రామాల సర్పంచుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాదయ్య గౌడ్. సొంత నిధులతో పాటు అప్పులు తెచ్చి గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు. అయితే చేసిన పనులకు బిల్లులు రాక గత 2 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిల్లులు విడుదల చేసేంత వరకు సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన చెక్కులు జనరేషన్ అయినాయి, విడుదల చేయాలని ప్రభుత్వానికి శాంతియుతంగా చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా బిల్లులు అడిగితే మమ్మల్ని వచ్చి అర్ధరాత్రి సర్పంచ్లను అరెస్ట్ చేస్తూ అక్రమ అరెస్టులు ఎట్లా ఉన్నాయంటే, మేము సర్పంచులు చలో సెక్రటరేట్ అని పెట్టాం కార్యక్రమం. ఆ సెక్రటరేట్లో మేము గాంధీ మార్గంలోనే శాంతియుతంగా ఒక నిరసన తెలపాలి, ప్రభుత్వానికి విరమించాలంటే ఆ రోజు 6,000 మంది సర్పంచ్లను అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము పెద్దమ్మ గుడి హైదరాబాద్ జూబ్లీస్ కాడ ఈ పెద్దమ్మ తల్లి ఒక మహిమలు ఉన్నాయి, ఆ పెద్దమ్మ తల్లిని ముక్కితే ఈ ప్రభుత్వానికన్నా కొంచెం కనికరం ఉంటుందని మేము చెప్పినాం. చెప్తే మా సర్పంచ్లని అర్ధరాత్రి మేము ఉన్న ఇండ్ల మీద పడి మమ్మల్ని దాడులు చేసి మమ్మల్ని సర్పంచ్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మొత్తము 8 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు, చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి మా చావులు ఇంకా ఎన్ని చూడాలనుకుంటున్నారు? ఏంది అసలు మా మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు? మేము సర్పంచులం ఒకటి, గ్రామాలలో మొన్న బీఆర్ఎస్ పార్టీకి మేము పని చేయకపోతేనే, సర్పంచులు పని చేయకపోతేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ మాట వాస్తవం అందరికీ. ఎందుకంటే గ్రామాలలో గెలిచిండు, హైదరాబాద్ సిటీలో పట్టణాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది రాలేదు. అయినా కానీ మేము సర్పంచులం అందరం ఉండి ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది, ప్రజాప్రభుత్వం అంటుంది అని చెప్పిన దాంట్లో మేము అందరము సర్పంచులం మౌనంగా ఉంటే ఇలా అధికారంలోకి వచ్చినాక మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక్క స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం ఎంత బాధాకరం అంటే, మొన్న మేము పంచాయతీరాజు సంబంధించిన పెండింగ్ బిల్లులు అడిగితే రవాణా శాఖకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఒక మార్చిలో ఇస్తామని ఇట్లా ప్రకటన చేసి 1 వరకు నిన్నటి వరకు ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టినాం. మా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద మీరు స్పందించండి, ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోండి, సర్పంచులు ప్రజాపాలనలో మీ వెంట ఉంటారు, మీ ప్రభుత్వాన్ని హర్షిస్తారు, మా పెండింగ్ బిల్లు ఇవ్వండి అని చెప్పినాం. అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. మేము ఏ రాజకీయ పార్టీ తొత్తులం కాదు, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసాం. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు, మేము కట్టిన డంపింగ్ యార్డులకు మొదలు పెట్టుకుంటే క్రీడా ప్రాంగణం, రైతు వేదికలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా శ్మశాన వాటికలు, అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో తెలంగాణ సర్పంచులు మన దేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ సర్పంచులు చేసిన అభివృద్ధి